నువ్వు లక్కీ తారక్. నీలవేణి మనసు ఎలాంటిదో తెలుసుకుని మ్యారేజ్ చేసుకోబోతున్నావు. అదేంటి, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అరేంజ్డేరా, కానీ ఎంగేజ్మెంట్ తర్వాత ఇదంతా జరిగిందని చెబుతున్నాను. ఓ, అయినా నువ్వేంటి, నీకిష్టమైన నీలవేణితో రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఎగిరి గంతేయాలి, కానీ ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఓ అదా, వచ్చేటప్పుడు మీ ఆవిడ్ని చూసారా? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది అంటున్నా సరే మీరు వినిపించుకోవడం లేదు. తనెప్పుడు హ్యాపీగా ఉంటుందిరా, తన మొహంలో ఎప్పుడూ దిగులో ఆందోళన ఇవే ఉంటాయి. లేదు డాడీ, ఆమె ఎప్పుడూ ఇలా లేదు. దేని గురించో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుంది. తను దేని గురించి అయినా స్ట్రెస్ అవ్వని, నువ్వు తన గురించి ఆలోచించొద్దు. కాసేపట్లో పెళ్లి కొడుకు కాబోతున్నావు, బీ హ్యాపీరా. కానీ మీ ఆవిడ సాడ్గా ఉండడం చూస్తే నాకెందుకో ఆమెకి ఈ విషయం తెలిసిపోయిందేమో అనిపిస్తుంది. ఏమంటున్నావు తారక్? ఎస్ డాడ్, మనిద్దరం కలిసి బయటకెళ్తున్నామంటే కంగారు పడాలి, కానీ చాలా రిలాక్స్డ్గా వెళ్ళండి అని చెప్పింది. అంటే మనం ప్లాన్ చేసినట్టుగా ఆవిడ కూడా ఏదైనా ప్లాన్ చేసిందంటారా? తనకంత బుర్రెక్కడదిరా. డౌట్ రాకుండా మనం మేనేజ్ చేసాం కదరా. ఈ రిజిస్ట్రేషన్ విషయం తనకు తెలిసే ఛాన్సే లేదు. యూ డోంట్ వరీ తారక్. ఓకే డాడ్. మేడం నమస్తే మేడం, ఎలా ఉన్నారు? అప్పుడప్పుడు మీరిచ్చే సలహాల వల్ల సమస్యల్ని పరిష్కరించుకుంటూ బానే ఉన్నాను. అదేంటి మేడం అలా అంటారు? మీరే వందల మందికి గైడెన్స్ ఇస్తుంటారు, మీరు నన్ను సలహా అడగడం ఏంటి? కొన్ని లీగల్గా పనులు అవ్వాలంటే మీలాంటి అఫీషియల్స్ని అడగడమే కరెక్ట్ కదా. చెప్పండి మేడం, ఏదైనా ఇష్యూ వచ్చిందా? లేదు. మీకు మా ఇంట్లో ఉండే నీలవేణి గురించి తెలుసు కదా? తెలుసు మేడం, మీ కోళ్లే కదా. ఈ మధ్య మీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రకటించారు కదా. అది అందరి దృష్టిలో కోడలైంది, కానీ మా వాడు ఎలా పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసు కదా. నేను కూడా పెళ్లికొచ్చాను కదా మేడం. బిజినెస్ మ్యాన్ కూతురు అర్చన మీ ఇంటి కోడలు అవుతుందనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లికి పనిచేయడానికి వచ్చిన నీలవేణి మెడలో తాళి కట్టాడు కదా మీ అబ్బాయి. కరెక్ట్. సో తన గురించి మీకు బేసిక్ ఐడియా ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఒక లీగల్ అగ్రిమెంట్ రెడీ చేయాలి. దేని గురించి మేడం? డీటెయిల్స్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి మేడం, రికార్డ్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి మేడం. నా పేరు నీలవేణి, మా నాన్న పేరు భద్రయ్య. మా ఊళ్ళో ఉండే మహేంద్రవర్మ గారి తోటలకి మా నాన్న కాపలా ఉండేవాడు. మేం ఊళ్ళో కొబ్బరి బొండాలు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధిని కొనసాగించేవాళ్ళం. తారక్ సార్ పెళ్లి అని చెప్పగానే పెళ్లి పనులు చేయడానికి హైదరాబాద్కి అందరం వచ్చాం. ఇక్కడ అర్చన మెళ్ళో తాళి కట్టాల్సింది పోయి వాళ్ళమ్మ కాదంబరి అమ్మగారి మీద కోపంతో నా మెళ్ళో తాళి కట్టాడు. మనసు చంపుకుని కాపురం చేయలేను అన్నాను, కానీ అయినా సరే మహేంద్రవర్మ అయ్యగారు తారక్ సార్ బలవంతం వల్ల ఒక 6 నెలలు నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ 6 నెలలు కాస్త సంవత్సరం అయింది. ఇప్పటికీ నన్ను వెళ్ళనివ్వట్లేదు వీళ్ళు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి విముక్తురాల్ని చెయ్యండి. ఇదసలు భార్యాభర్తల బంధమే కాదు, నన్ను బంధించినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది నేను అధికారికంగా ప్రకటించదలుచుకున్నాను. నాకు విడాకులు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇట్లు నీలవేణి. డన్ మేడం. అంటే విడాకులు ఇప్పించే విధంగా డాక్యుమెంట్ రెడీ చేసి ఇంటికి పంపించండి లాయర్ గారు. తప్పకుండా మేడం, కానీ అలా చేస్తే నీలవేణి ఊరెళ్ళిపోతుంది కదా, మరి ఓకేనా? నాకు కావాల్సింది అదే కదా. అర్థమైంది మేడం.
తారక్ వచ్చాడుగా మీకోసం చూస్తున్నాడు అనుకుంటా, మీరు బయలుదేరండి. డాడీ నాతో పాటు బయటకు వస్తున్నారంటే వాళ్ళ ఆవిడికి ఏమాత్రం కంగారు లేదు. మా ప్లాన్స్ మాకున్నట్టు ఆమె ప్లాన్స్ ఆమెకున్నాయా? ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. డాడీ, అమ్మ సైలెన్స్ నాకెందుకో డౌట్గా ఉంది. అందుకే నీలవేణికి ఫోన్ చేసి అసలు అక్కడేం జరిగిందో కనుక్కుంటాను. కనుక్కో. తారక్ సార్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో సార్. నీలవేణి ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను సార్, ఇంట్లోనే. పక్కన మా అమ్ముందా? అమ్మగారు పక్కన నన్ను ఎలా ఉండనిస్తారు? కొంచెం దూరంలో ఉన్నాను. అంటే మీ అమ్మగారు నీకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు సార్. అమ్మగారికి ఏమైనా చెప్పాలా? వద్దు. అమ్మ ఏం చేస్తుంది? కంపెనీకి సంబంధించిన ఫైల్స్ ఏవో చూస్తున్నారు. అంతేనా? ఇంకేం చేయట్లేదా? ఏంటి సార్ ఈరోజు అన్ని కొత్తగా అడుగుతున్నారు? అమ్మగారు మామూలుగా అయితే పేపర్ చూసేవారు, కానీ ఈరోజు పేపర్ రాకుండా చేశారుగా. కాలక్షేపం కాక బిజినెస్ కి సంబంధించిన ఫైల్స్ ఏవో చూస్తున్నారు. ఆమె సైలెంట్గా ఉండడం ఏంటి? నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నానంటే ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాలి కదా. అంటే ఇంకా ఆమెకు విషయం తెలీదా? నేనే అనవసరంగా కంగారు పడుతున్నానా? హలో సార్, లైన్లో ఉన్నారా? నీలవేణి, ఉన్నాను. కానీ ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏమైంది సార్? ఏం లేదు. మీ అమ్మగారిని కలవడానికి ఎవరూ రాలేదా? పోనీ మీ అమ్మగారు ఎవరినైనా కలవడానికి బయటకు వెళ్ళిందా? అలాంటిదేమీ లేదు సార్, అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు. నిలవేణి, అమ్మగారు నీ దగ్గరకు వచ్చి ఏం అడిగినా నువ్వు మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వకు. ఏమైంది సార్, ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ఏం లేదు నిలవేణి, నేను చెప్పింది మాత్రమే చెయ్యి, ఓకేనా? ఉంటాను. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. నేను చెప్పిన అగ్రిమెంట్ చేసి తీసుకొచ్చారా లాయర్ గారు? ఎస్ మేడం, పర్ఫెక్ట్గా చేసి తీసుకొచ్చాను మేడం. ఇదిగోండి మీరు అడిగిన అగ్రిమెంట్. వెరీ గుడ్ లాయర్ గారు. మీరు చెప్పినట్టుగా అగ్రిమెంట్ రెడీ చేశాను. దీని మీద నీలవేణి సంతకం పెడితే మాత్రం ఇక తనకి ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మీ ఫీజు నేను పంపించేస్తాను. అలాగే మేడం, మీరు ఎవరి రుణం ఉంచుకోరు కదా. అందుకే దాని రుణం కూడా ఉంచుకోకూడదని ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. అలాగే మేడం, నేను ఇంకా బయలుదేరుతాను. ఒక్క నిమిషం, కాఫీ అయినా తీసుకోండి. కుకుటేష్, అమ్మగారు ఒకసారి ఇలారా. అమ్మగారు, లాయర్ గారికి కాఫీ తీసుకురా. పర్లేదు మేడం, నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి. వెళ్ళొస్తాను మేడం.